వీడియో వచ్చేసి చూడడం కాదు నాన్న, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. పక్కనున్న గంట సింబల్ కొట్టి సబ్స్క్రైబ్ చేయాలన్నా. మీ అందరికీ హాయ్. మీకు ఒక విషయం చెప్పాలి. రాజా, కరెంట్ బిల్ ఏంటో ఏరియర్స్ అంట చాలా ఎక్కువ వచ్చింది, కొంచెం చూడరా. మా మీటింగ్ జరుగుతుందమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు పో, నేను వచ్చి చూస్తా. వెళ్ళు. సరేరా. పనికి మళ్ళా నా కొడుకు గారాబం చేసి నువ్వే చెడగొట్టావు. 4 బ్యాక్లాగ్స్ అంట. వా, ముడ్డితో నవ్వుతున్నారే నన్ను చూసి ఆఫీస్లో. ఏంట్రా, ఏం మాట్లాడవు? ఏదో మాట్లాడు. వద్దు నాన్న. వద్దా? ఏం చేస్తావురా? మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నలందరూ రిచ్, నువ్వెందుకు కాదని ఎప్పుడన్నా అడిగానా? ఏం మాట్లాడుతున్నావురా? వాడిని కొడితే నువ్వు ఏడుస్తున్నావేంటి? వాడు సబ్జెక్టులు ఫెయిల్ అయితే మీ కోపం బాధ రావట్లే? ఇది అంతే. నేనేదో వాడిని కావాలని కొట్టినట్టు మాట్లాడతావేంటి నువ్వు? వాడు బాగా చదవకపోతే కొట్టండి, తప్పులేదు. అంతేగాని మీ ఆఫీస్లో వాళ్ళ పిల్లలతో వీళ్ళ పిల్లలతో కంపేర్ చేయకండి, చాలా తప్పండి. మరి ఇంకెలా చెప్పాలి వాడికి? నువ్వు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యేవన్నీ టీచర్లు తిడతారు, తోటి వాళ్ళు ఎక్కిరిస్తారు. నువ్వెలా అయినా ఈసారి ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని ధైర్యం చెప్పాలి. అందుకనే కదండి మనం ఉన్నది. ఇలా గారాబం చేసి వాడిని చెడగొడుతున్నావు. మీ ఆఫీస్ కొలీగ్ మధుసూదన్ గారు అమ్మాయి ఇంటర్మీడియట్లోనే ఎవరితోటో లేచిపోయింది. శ్రీనివాస్ గారు అబ్బాయి సిగరెట్లు తాగుతాడని కాలనీ మొత్తం తెలుసు. అదండి చెడిపోవడం అంటే. ఇలా సబ్జెక్టులు ఫెయిల్ అవుతానో చదువు ఒబ్బకపోతానో కాదు. నీకు అన్ని తెలివితేటలుంటే ఇలా ఫిలాసఫీలు చెప్పడం కాదు. నీ కొడుకు చదువుతున్నాడో ముందు అది చూసుకో. మీరు కొట్టారని ఆడు పాప అన్నం కూడా తినకుండా అలాగే పడుకున్నాడు, బాగా ఏడుస్తున్నాడు. ఏమైంది రాజా, ఎందుకు ఏడుస్తున్నావురా? ఏం లేదు. అమ్మతో చెప్పవా? ఏమైంది నాన్న? తలనొప్పి. అబద్ధం చెప్తున్నావా? ఎందుకురా అంతలా బాధపడుతున్నావు? ఏమైంది చెప్పు. అంటే ఆ అమ్మాయి నేను రిజెక్ట్ చేసింది అని ఏడుస్తున్నావు. అవునమ్మా, ఆ భార్గవ్ గాడికి లవర్ ఉంది, సుమిత్ గాడికి కూడా లవర్ ఉంది. నన్నే ఎవరు ఇష్టపడట్లేదు. పిచ్చోడా, వాళ్ళందరికీ లవర్ ఉందనా? నీకు లేదనా? అయినా నీ వయసు ఎంతరా? ప్రేమించే వయసారా నీది? అమ్మా, నాకు 19 అమ్మా. మా కాలేజీలో అందరికీ లవర్స్ ఉన్నారు, నన్నే ఎవరు ఇష్టపడట్లేదు. మరందరికీ మార్కులు వస్తున్నాయి, మరి మన సంగతి? అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా నాన్నలాగా? అరే, ఈ లవర్ ఉండడము ప్రేమించడం ఇవన్నీ అంత ఈజీ కాదురా. అయినా నెక్స్ట్ సెమిస్టర్ వరకు ఈ అమ్మాయి నాతో ఉంటే చాలు అని అనుకుంటే ప్రేమించక, వచ్చే 40 ఏళ్ళు ఈ అమ్మాయితోనే అని అనుకుంటేనే ప్రేమించు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. మా నీది లవ్ మ్యారేజా కదా? అప్పుడు నీ ఏజ్ ఎంతమ్మా? 20యా? మా హా రాజా, నాన్నకు వెనిలా ఐస్ క్రీమే కదా ఇష్టం. మీ నాన్నకి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టం. చాక్లెటా? అయితే అరే నాకురా వెన్నీలా అంటే ఇష్టం. నీ సుపుత్రుడు సప్లై రాస్తున్నట్లేదే, నా చేత కాలేజీకి డబ్బులు సప్లై చేపిస్తున్నట్టుంది. ఉన్న వాటిలో మళ్ళీ 3 సబ్జెక్టులు తప్పాడు. ఒక్క సబ్జెక్ట్ పాస్ అయ్యాడు కదండి. చా, ఓ పని చేయి, మిగతా 3 సబ్జెక్టులు చదివి రాసేపోని. మీరు ఇలా తిడుతూ కాకుండా వాడిని పక్కనే కూర్చోబెట్టి ప్రేమగా చెప్తే మన బాధ ఏంటో వాడికి ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఇంకా ముద్దు పెట్టుకొని చంకరెక్కించుకొని చదివించమంటావా? అలా మాట్లాడతారేంటండి? ఎంతైనా వాడు మన అబ్బాయే కదా. అవునవును, మన అబ్బాయిని తెలియకే రాసిన ప్రతిసారి ఫెయిల్ చేస్తున్నారు పేపర్ దిద్దేవాళ్ళు. ఎన్ని మాట్లాడినారండి. ఆండి ఫస్ట్ డే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మీరు నాతో అన్న మాటలు మీకు గుర్తున్నాయా? రాజా, ఏమే వెళ్ళివని తీసుకొచ్చాయి. వాడని చూడలేకపోతున్నాను. చదవద్దు ఏవద్దు, చదవపోయినా కదా, వెళ్ళివని తీసుకొచ్చాయి. ఇంటర్మీడియట్లో వాడికి మార్కులు తక్కువ వచ్చాయని వాళ్ళు మ్యాథ్స్ సార్ కొట్టారని మీరు కాలేజ్కి వెళ్ళి చేసిన రచ్చ మర్చిపోయారా? రైట్, మేము ఫీజు కట్టేది మీరు పాఠాలు చెప్పడానికి. మీ పాఠాలు నచ్చలేనుకో మిమ్మల్ని కొట్టచ్చు. మీరెవరు మా అబ్బాయిని కొట్టడానికి? ఒక్కొక్కటి తోలు తీస్తా.
మీకు వాడి మీద ప్రేమ ఉందండి, కానీ ప్రతిసారి నేను మీకు అది గుర్తు చేయాలా? ఇన్నాళ్ళటి వరకు వాడికి వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఇబ్బంది కలిగితే వాళ్ళ మీద రియాక్ట్ అయ్యేవారు. ఇప్పుడు వాడికే ఒక ఇబ్బంది, కానీ మీరు వాడి మీదే రియాక్ట్ అవుతున్నారు. ఏంటండి ఇది? ఒక మాట చెప్పనా, మీకు వాడితో సమస్య కాదు, వాడికున్న సమస్యతో. కాబట్టి మీ ఇద్దరూ కలిసి ఆ సమస్యతో గొడవ పడండి, అంతేగాని మీ ఇద్దరు ఒకరితో ఒకరు కాదండి. నువ్వు అన్నది నిజమేనే, కానీ నలుగురులో నా పరువు. నలుగురా? ఎవరా నలుగురు? ఉన్నది ముగ్గురమే. మీకు నేను, నాకు మీరు, మనకి వాడు, అంతే. మా ఎందుకమ్మా నేనంటే నీకు ఇంత ప్రేమ? నేను ఏం చేశానని నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు? రాజా, ఎక్కడున్నావు నాన్న? వస్తున్నామా, 10 మినిట్స్లో బయలుదేరుతా. బయట బాగా వర్షం పడుతుంది కదా నాన్న, ఇంటికి త్వరగా వచ్చేయి. సరేమ్మా, వచ్చేస్తా. నీకంటూ ఒక జీవితం ఉందని ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. నా నవ్వు చూస్తే నువ్వు నవ్వుతావు, నేను ఏడిస్తే నువ్వు ఏడుస్తావు. నీ గురించి నువ్వు దేవుణ్ణి ముక్కుని ఎన్ని రోజులైందో గమనించావమ్మా? నేను ఏం చేశానమ్మా? నిన్ను అమ్మ అని పిలిచానంతే, అది చాలా నీకు. ప్రేమించడం అంటే ప్రేమిస్తున్నా అని చెప్పటం కాదేమో, ప్రేమ చూపించడం. మనం చూపించే ప్రేమ ఎలా కొలుస్తాం? మనం ప్రేమించే వాళ్ళతో ఉన్నప్పుడు మన కళ్ళు వాళ్ళ కళ్ళతో మాట్లాడతాయి, పెదాలు నవ్వుతూ ఉంటాయి, మనసు తేలిగ్గా ఉంటుంది. నేనెవరనేది నాకు వీడొచ్చాకే తెలిసింది. నువ్వు నన్ను ప్రేమించినట్టు నేను ఇంకెవ్వరిని ప్రేమించలేనమ్మా. లవ్ యూ అమ్మా, లవ్ యూ. బాగుందా? ఓ, మీకు ఒక విషయం చెప్తా అన్నా కదా, వీడే నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇదేటనియా రూల్స్ అని చెప్పి ఆడు కోరికలు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా లాభం లేదురా, వేసేయాల్సిందే. చేసేవద్దనియా? నేను చెప్పేది మందు గురించే. నేను చెప్పేది మందు గురించే. 2 కేసులు అవుతాయి. అనియా ఏంట్రా? ఒకసారి ఆ పనియా ఈ చాలా బరువుగా ఉన్నాయి అనియా.